ఓ కుల పెద్ద చచ్చిపోతే, ఓ అభిమాన హీరో చచ్చిపోతే, ఒక రాజకీయ నాయకుడు చచ్చిపోతే, ఓ గురువుగారు చచ్చిపోతే, ఓ అవతార పురుషుడు చచ్చిపోతే సంతాప సభ పెట్టుకోవాలి. అది బాధాకరమైన విషయం. మామూలోడు చచ్చిపోతేనే చాలా బాధ, అంత పెద్దోడు చచ్చిపోతే ఇంకా బాధ. దేవుడే దిగి వచ్చి దేవుడినని చెప్పుకుని చచ్చిపోతే, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆ శుక్రవారాన్ని మంచి శుక్రవారం అని పిలిచారు. మీరు ఎక్కడైనా ఈ విడ్డూరం విన్నారా వదిన? ఎక్కడైనా విన్నారా? మరణం అనంగానే మనం నోరు మూసేస్తాం, చావు అనంగానే అశుభం అని నోరు మూసేస్తాం. ఎక్కడ తదాస్తు దేవతలు తదాస్తు అంటారేమోనన్న భయం కదా. కానీ ఒకని మరణాన్ని ఒక సెలబ్రేషన్ డేగా మనం చేసుకోగలుగుతున్నామంటే ఈ రోజున గుడ్ ఫ్రైడే అన్నారు దాన్ని. ప్రపంచంలో ఎక్కడైనా ఏ మహానుభావుడైనా చచ్చిపోతే దాన్ని మంచి రోజు అన్నారేమో. మీరు నాకు ఒక్క దాఖలా చూపించండి చరిత్రలో.